ఇప్పుడు కుజుని యొక్క మేనియా నడుస్తుంది. అంటే అది అందరికీ తెలియని విషయం. ఒక షాడో అంటే నీడ ఎలాగో మనం నిలబడితే మన మైనేడ్ అంటాం. అలా ఈ భూమి పైన కుజుని యొక్క ప్రభావం అన్నది జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల ఇక్కడ వివాహ జీవితాల్లో మార్పులు జరిగిపోయాయి. దాన్ని కుజు దోషము అంటాం కదా, మాంగళ్య దోషము అంటాము. దాని ప్రభావం అన్నమాట. ఆయన మాంగళ్య కారకుడు కాబట్టి, మాంగళ్య కారకుడు అంటే అది కూడా మనం ధరించే ఆ పసుపు తాడు, వాసుకి సర్పం. ఏమిటి? వాసుకి సర్పం, పసుపు తాడు. అందులో మనం ధరించేటువంటి నల్ల పూసలు, అలాగే పగడాలు, ఇవే మాంగళ్యం. మనం బంగారు గిన్నె, బంగారు బొట్టు వేస్తాం కదా, అది కాదు మాంగళ్యం అంటే. ఆ పసుపు తాడులో నల్ల పూసలు, పగడాలు మాత్రమే కలిపిందే మాంగళ్యము. దాన్నే మాంగళ్య బలానికి కారణము, మాంగళ్య బలము అంటారు. ఈ మూడు ఉన్నదే మాంగళ్య బలం. ఈ మూడు ఉన్నదే మాంగళ్య బలం. అయితే ఇవి వివాహ జీవితానికి సంబంధించి ముడిపడినటువంటి విషయం కాబట్టి, ఇప్పుడు ఆ కుజుని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే వివాహాలు అనేది ఎవరో కారణం వల్ల, మనిషి దానికి కారణం, భగవంతుడు ఏ రూపంలోనైనా అది చేయిస్తూ ఉంటాడు. కానీ ఆయన చేసేది ఏంటంటే దానికి మనం కారణం, పలానా వాళ్ళు చేశారు అని. అలాగే ఆ వివాహాలు, బాల్య వివాహాలను అరికట్టేసి ఈ ప్రమాణం అంటే 18 సంవత్సరాలకి వివాహం చేస్తే వాళ్ళకు కొంత అవగాహన వస్తుంది. ఏమీ తెలియని చిన్నపిల్లలు అనేది ఉండదు. ఏదైనా సరే అవగాహన అంటే ఏమైపోయిందంటే, అమ్మాయి ఉంది, అలాగే అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయికి ఇష్టమైన వాళ్ళని అబ్బాయి చేసుకోవడం, అమ్మాయికి ఇష్టమైన వాళ్ళని అమ్మాయి చేసుకోవడం. అంటే ఏంటంటే అమ్మాయికి ఇష్టమైంది అంటే సంఘం మారిపోతుంది. ఏమవుతుంది? సంఘం మారిపోతుంది. ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరంటే ఇష్టం ఉంటుంది. ఇష్టమనేటప్పటికి తాను సొంతంగా ఇష్టం అనే సెలెక్ట్ చేసుకోవడం. సంఘము అనేది కట్టుబాటు మారిపోయింది. ఇంకా మొత్తం అంతా ఫ్రాడ్ అయిపోయింది. ఏమైంది? ఫ్రాడ్ అయిపోతుంది. అంటే మొత్తం అంతా కూడా మంచి చెడు కలిసిపోయాయి అన్నమాట. అంటే వాళ్ళ సొంత నిర్ణయం అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళని చేసుకోవడం. అంటే వాళ్ళకి ఎవరైతే నచ్చుతారంటే వాళ్ళ మనసుకి నచ్చడం ఒకటి. రెండోది వచ్చేసి అది ఇంకా మన సంఘమా లేదా వేరే సంఘమా అనే సంబంధం లేదు, వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకోవాలని ఎంపిక చేసుకోవడం అనేది ఒక రీజన్. దాని కారణంగా అవగాహన అనేది వాళ్ళకు వచ్చేసింది. వాస్తవంగా నేను ఇది ఈ సంబంధం నేను చేసుకోకూడదు, ఈ సంబంధం నేను చేసుకోవచ్చు అని వాళ్ళ సొంత నిర్ణయాలు అనేది రావడం వల్ల కాస్త వివాహాలు అనేది చేంజ్ అయిపోయాయి. అయితే విడాకుల తర్వాత కూడా మళ్ళీ పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. దానికి ఎటువంటి ప్రభావం, అంటే గ్రహాలలో ఎలాంటి ప్రభావం వల్ల వాళ్ళు పెళ్లి? అవును, ఇప్పుడు దాన్ని ద్వికలత్రము అంటే ఏంటంటే వాళ్ళ జాతకంలోనే ముందుగా తెలిసిపోతుంది. వీళ్లకు రెండో వివాహం ఉందా? మనం రెండో వివాహమే అనుకుంటున్నాం. 3, 4, 5 వివాహాలు జరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లిస్టు సంఖ్య చెప్పుకోలేనంత. అయితే అవసరం లేదు వాళ్ళ గురించి మనకు. ఇక్కడ మనం ఏంటంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితానికి భగవంతుడు చేసేటువంటి ఇది మనము నడుచుకునే విధానాన్ని బట్టి కూడా కొంత మార్పులు చేర్పులు జరుగుతుంది. అంటే నడుచుకునే విధానం అంటే మనం మంచిగా నడవడికను, మంచిగా మాట్లాడడం, అందరినీ మంచిగా చూడడం, మంచిగా ప్రశాంతంగా మనము ఉన్నట్టయితే ఎటువంటి గ్రహదోషమైనా కూడా దానికి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. ఎందుకంటే మనం నడవడికను బట్టి మన జీవిత ఎగ్జామ్. మంచిగా నడుచుకుంటున్నాం కాబట్టి, పాస్ అవుతున్నాం కాబట్టి కుజుని దృష్టిలో ఆయన పాస్ మార్క్ వేస్తాడు. అంటే మనకు విడిపోవాల్సింది, లేదంటే భర్త వల్ల భార్య చనిపోవడం కానీ, లేదంటే భార్య వల్ల భర్త చనిపోవడం కానీ, లేదంటే ఎడబాటున జరగడం కానీ, లేదా పూర్తిగా విడిపోవాల్సిన సమస్య ఉన్నా కూడా మన నడవడిక వల్ల కాస్త ఎడబాటు జరిగి మళ్ళీ వాళ్ళు కలుసుకొని జీవితాంతం కూడా మళ్ళీ విడిపోకుండా ఒకరి పట్ల ఒకరు అర్థం చేసుకుంటూ ఎటువంటి సమస్యనైనా కూడా వాళ్ళు పరిష్కరించుకుంటూ చక్కగా, అంటే ఇటు తల్లిదండ్రుల విషయాలు కానీ, అటు తల్లిదండ్రుల విషయాలు కానీ, బయట విషయాలు కానీ, లేదా ఇద్దరి మధ్యలో వచ్చే విషయాలు కానీ, వాటన్నిటిని కూడా వీళ్ళు కలిసి మాట్లాడుకొని రోజు సాయంత్రం అయితే వాటి గురించి చర్చించుకొని మాట్లాడుకుంటూ వీటన్నిటి నుంచి కూడా మనము దూరంగా ఉండాలి.
వీటన్నింటికి ఎటువంటి ప్రభావం అంటే ఎటువంటి గ్రహాల ప్రభావం వల్ల ఇలాంటివి జరుగుతుంటాయి? అదే మనం నడుచుకునే విధానము నడవడిక అన్నాను కదా, ఈ ప్రభావం అనేది కుజుడు కూడా అనుగ్రహం కలుగుతుంది. మన నడవడిక, మంచి నడవడిక వల్ల కుజుని ప్రభావం అనేది అంటే దైవానుగ్రహం కలుగుతుంది. ఎంత ఆయన దోషకారకుడైనా మనము మంచి చేస్తుంటే ఎవరినైనా ఇష్టపడతాం. చిన్నపిల్లలు ఉన్నారు, 2 పిల్లలు ఉన్నారు, ఒకడు తప్పు చేస్తున్నాడు, ఒకడు మంచి చేస్తున్నాడు అనుకుందాం. మంచి చేస్తున్నవాడు మనకు లైక్ అంటే ఇష్టం, గుడ్ బాయ్ అంటాం. చెడు చేస్తున్న వాడిని బ్యాడ్ బాయ్ అంటాం. అంతే భగవంతుడు కూడా మనం నడుచుకునే విధానాన్ని బట్టే ఆయన వైబ్రేషన్ ఉంటుంది. ఆ నడుచుకునే విధానం ఏమిటి అంటే మొదటిగా స్పిరిచువల్గా భగవంతుడి పైన ధ్యాస, భగవంతుడిని నమ్ముకోవడం. కష్టం వచ్చినా సుఖం వచ్చినా, ఇక్కడ కష్టం వచ్చింది దేవుడు లేడు, సుఖం వచ్చింది దేవుడు ఉన్నాడు అన్నది లేకుండా మనము ప్రేమతో భగవంతుని ఎప్పుడైతే నమ్ముకుంటూ మనం చేసే పని కూడా భగవంతుడి మీద భారం వేసి భగవంతుడిని నమ్ముకొని మనం మాట్లాడే మాట ప్రశాంతంగా ఉండాలి. మనం మాట్లాడే మాట 10 మందికి మంచి జరిగేలా ఉండాలి. అలాగే మన చేతలు, మన వర్క్ అంటే మన క్రియా విధానం అంటే మనం చేసే పని కూడా 10 మందికి ఉపయోగపడేలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరూ మనల్ని లైక్ చేస్తారు, అందరూ ఇష్టపడతారు. ఇవే కాకుండా సంతాన విషయంలో కూడా ఆలస్యం జరుగుతూ ఇంట్లో కుటుంబంలో ప్రశాంతత లేకపోవడం కానీ జరుగుతున్నా సరే, ఇటువంటి వాటికి సంబంధించి తొందరగా వివాహం కావడం కోసమైనా, అలాగే వాళ్ళ సంసార జీవితము బలంగా జీవితకాలం అంతా కూడా మంచి అనుబంధంతో సాగాలన్నా ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో పఠిస్తూ 108 ప్రదక్షిణలు 108 సార్లు. అంటే ఎవరైనా సరే అధిక కష్టంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, మామూలుగా ఏ సమస్య లేదు అన్న వాళ్ళకి అవసరం లేదు. ఆ సమస్య ఎవరు ఫేస్ చేస్తున్నారో కుటుంబ జీవితానికి సంబంధించి, వివాహ జీవితానికి సంబంధించి, ఆర్థిక సంబంధించి, భార్యాభర్తల యొక్క బంధం అనేది సఖ్యత లేకపోవడం అటువంటి వాళ్ళకి కానీ ఈ మంత్రాన్ని 108 సార్లు 108 ప్రదక్షిణలు. ఓం గౌరీ గాంధారి చాండాలి మాతంగి హరి మాయ స్వాహ. ఇక్కడ స్వాహ అనకపోయినా పర్వాలేదు. ఓం గౌరీ గాంధారి చాండాలి మాతంగి హరి మాయో, అలా ఈ మంత్రాన్ని పఠించుకుంటూ, అది ఆదివారమైనా కావచ్చు, లేదా మంగళవారమైనా కావచ్చు, లేదంటే శుక్రవారమైనా కానీ సాయంత్ర సమయంలో మాత్రమే చేసినట్టు అయితే వాళ్ళు ఏదైతే అనుకుంటూ చేస్తారో ఆ పని ఒకటే కాదు, దాంతోపాటు అనేక పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయి.